వాడుకున్నారు నూజివీడిని. యాక్చువల్గా డెసిషన్ అమరావతిలో చేసేసుకున్నారు, రాజధాని ఎక్కడికని చెప్పి. కానీ డైవర్ట్ చేయడానికి నూజివీడిని వాళ్ళు వాడేసుకున్నారు. ఈ మోసం జరిగింది నూజివీడికి, వంచన జరిగింది నూజివీడికి. తెలుగుదేశం నాయకులు వంచన చేశారు, వస్తుందని చెప్పి అటు తీసుకెళ్లిపోయారు కేవలం డైవర్ట్ చేయడానికి. వాళ్ళు చేశారు మోసం. మనం వాళ్ళకి చేసిన మోసానికి నేను ఈరోజు మీకు మాటిస్తున్నాను, నూజివీడును అత్యంత అద్భుతమైన అంతర్జాతీయ నగరంగా మనం తీర్చిదిద్దుతాం. ఇక్కడ మనం జనసేన పార్టీ నుంచి పద్ధతులు అభివృద్ధి ఎలా ఉండాలి అంటే, మనకి అత్యధికంగా ఒక నాయకుడు ఒక ప్రాంతాన్ని అర్థం చేసుకోగలిగితే, ఉదాహరణకి శరద్ పవార్ అనే వ్యక్తి మహారాష్ట్రలోని సతారాలో ఆ బెల్ట్ అంతా చెరుకు రైతులను అర్థం చేసుకున్న వెంటనే మొత్తం ఉండిపోయింది అక్కడ. ఆ రైతులకు కావాల్సిన షుగర్ మిల్స్ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ అన్ని పెట్టేటప్పటికి అక్కడ రైతులు విపరీతమైన అభివృద్ధి జరిగింది. అలాంటి అభివృద్ధిని నూజివీడు మన మామిడి రైతులకు కానీ మన మామిడి ఉత్పత్తులకు కానీ, ఇక్కడి నుంచి నేను మన ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు కూడా మన నూజివీడు నుంచి రైతులు వచ్చి మనకి సరైన గుర్తింపు లేదు మన నూజివీడు మామిడికాయలకి అంటే, ఉదాహరణకి మహారాష్ట్రలో ఒక అల్ఫాన్సో అనే మ్యాంగోని ఎక్కడికో అంతర్జాతీయ స్థాయికి పంపించారు. మనకి భారతదేశం నుంచి మామిడి వెళ్ళాలి అంటే అది అల్ఫాన్సో అంటారు మహారాష్ట్ర నుంచి, ఇంకా ఏది మనం గుర్తించరు. అలాంటిది మన నూజివీడు మామిడిని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్లాలంటే దీన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో శాస్త్రీయ పద్ధతుల్లో మన నూజివీడు మామిడిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ ముందుకు తీసుకెళ్తాం మీకు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడున్న యువతకి మనం ఎవరో మాట్లాడుతూ ఉంటే చాలా గ్రామాలకి కాలేజీలు విద్యార్థులు ఈ రోజున జనసేనకి అండగా ఉంది యువతకి చాలా పెద్దపీట వేయబోతున్నాం. ఉదాహరణకి మన అగిరిపల్లి గ్రామాల నుండే దాదాపు 500 మంది విద్యార్థులు రోజుకి కాలేజీలు వెళ్ళడానికి కష్టపడతా ఉన్నారు. అసలు ముందు జనసేన పార్టీ రాగానే సంవత్సరం లోపు మీకు నేను కాలేజీ ఏర్పాటు చేయించేస్తాను. ఈ లోపు మీరు ఎక్కడికైతే వెళ్తున్నారో